వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ వీడియో అనేది చూస్తున్నారో, అంటే ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం, నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం గాను, కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, మీరు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే, మొదటిగా ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని రేపు ఈ జిల్లాల్లోనైతే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక పూర్తి జిల్లాల లిస్టు మరియు వారికి ఏ జిల్లాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు రేపు ఏ సమయంలో పోస్టాఫీస్ల ద్వారా, బ్యాంకుల ద్వారా పెన్షన్లు పొందే వారికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది, చాలామంది 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4000 రూపాయలు ప్లస్ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అసలు జమ చేస్తారా, చెయ్యరా, ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేస్తారా అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకా కొంతమంది అయితే ఏప్రిల్ నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ విడుదల చేసింది కదా, అప్పటి నుంచే ఆ పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే నమ్ముతున్నారు. ఇక దీనిపైన నిజాలు ఏంటి, అసలు ఎప్పటి నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది, నిధులు అనేది ఉన్నాయా లేవా, పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఉంటుంది, దాన్ని ఆన్లోనే అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉంటాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల ముందు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని. ఇక దీంతో పాటుగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తామని. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు అనేది, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులు కానీ, మహాలక్ష్మి పథకం డబ్బులు కానీ రిలీజ్ చేయలేకపోయామని అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే సమావేశంలోనైతే వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణలో ముందున్నటువంటి రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు, దీంతో పాటుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అంటూ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే ఎలక్షన్స్ అంటూ అనేక రకమైన ఎన్నికలు అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఎన్నికల్లో అధికంగా స్థానాల్లో గెలవాలంటే తప్పకుండా తాము ఇచ్చినటువంటి పథకాలు అనేది రిలీజ్ చేయాలి కాబట్టి, సో ఖచ్చితంగా ఈ జనవరి నెల మొదటి వారం నుంచి మొదలుకొని ఫిబ్రవరి నెల చివరి వారంలోపు ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రోజు నుంచి మొదలుకొని, రేపటి నుంచి మొదలుకొని జనవరి 10వ తారీఖు వరకు, 6వ తారీఖు, 5వ తారీఖు వరకు నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయాలని అడుగుతున్నాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.